ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, పసుపు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం మంచిగా పడతాయి. అప్పుడే మూత పెట్టుకొని చికెన్ ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసినాం కాబట్టి అందులో ఉన్న ఉప్పుతోనే వాటర్ వస్తాయి. అందులో ఉన్న వాటర్తోనే చికెన్ ఉడికిపోద్ది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 50% చికెన్ ఉడికిన తర్వాత టమాటోలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఒకసారి మూత తీసి చూస్తే 90% చికెన్ ఉడికిపోద్ది. అలాగే టమాటాలు కూడా మొత్తం ఉడికిపోతాయి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి చికెన్ ఉడికిందాక ఒకసారి చూసుకోవాలి. ఫైనల్గా ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చికెన్ రెడీ.